హలో గాయ్స్, ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాము. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఒక టమోటా, ఆనియన్, క్యాప్సికము, అలాగే నువ్వులు, పల్లీలు, ధనియాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, 2 యాలకులు, అలాగే చింతపండు. ఇవి డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ అయితే పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొంచెం బ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసి తర్వాత చిటికెడు పసుపు వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసేసుకొని తర్వాత అందులోకి క్యాప్సికము, టమోటా అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసేసుకొని ఒక 5 or 10 minutes అలా పెట్టేసి కొంచెం సేపు కలిపి తర్వాత ఒక ప్లేట్ వేసి దాని మీద పెట్టేసి ఒక 5 minutes ఆ 10 minutes కుక్ అయిన తర్వాత మరి ప్లేట్ తీసేసి అందులోకి సరిపడా సాల్ట్ వేసి కొంచెం అలాగే కారం వేసేసి ముక్కలకంతా కారం కొంచెం ఉప్పు తగిలి బాగా జ్యూసీలా అయ్యే వరకు ఫ్రై అయితే చేసేసుకొని తర్వాత అందులోకి ముందుగా మనం పేస్ట్ అయితే పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని అయితే అందులోకి వేసేసుకొని సరిపడా వాటర్ వేసి ఒక 5 or 10 minutes అయితే కుక్ చేసేసుకొని దించేసుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకైనా, జొన్న రొట్టె లేదా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్, అలాగే దోశలోకి అయితే పర్ఫెక్ట్. ఒకసారి మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో కాండి. థ్యాంక్ యూ.